నెల 19వ తారీఖు ఒక మహిళ తన పైన మానభంగం జరిగి తర్వాత తనకు ఫోన్ చేసి పిలిపించి తనను కిడ్నాప్ చేసి నిర్బంధించి అవుట్సైడ్ ఆఫ్ మారెస్టీ మహిళపై మళ్ళా దౌర్జన్యం చేసి ఆమెను కర్రలతో కొట్టి నన్ను హింసించినారనే ఫిర్యాదు మేరకు మనం హుజూర్నగర్ పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేయడం జరిగింది. అటు కేసు నందు 3 నిందితులు ఉన్నారు. ఆ విధంగానే అమ్మాయికి 7వ తారీఖు రోజు అమ్మాయిని ప్రమోద్ కుమార్ అనే వ్యక్తి హుజూర్నగర్లోని ఎస్వి లాడ్జ్లో రూమ్ తీసుకొని అమ్మాయిని తన స్నేహితులైనటువంటి రోజా అక్కడికి రమ్మన్నదని పిలిపించి అమ్మాయికి ఆల్కహాల్ తాగించి అమ్మాయిని మత్తులో ఉండగా శారీరకంగా లోపరుచుకొని తర్వాత ఆ సమయంలో వాళ్ళు లోపరుచుకున్న సమయంలో ఫోటోలు వీడియోలు తీసి తర్వాత పెట్టుకొని మళ్ళీ ఎవరికైనా చెప్తే నేను చంపుతానని బెదిరించినాడు. తర్వాత మళ్ళీ 18వ తారీఖు రోజు అమ్మాయిని రోజా అమ్మాయి ద్వారా మళ్ళీ నీతో మాట్లాడే ఉంది రండి అని పిలిపించినారు. సాయిబాబా థియేటర్ సందులో రోజా ఇంటి దగ్గర అమ్మాయి రాగా అమ్మాయిని కారులో ఎక్కించుకొని ప్రమోద్ కుమార్, రోజా మరియు హరీష్ ఈ ముగ్గురు కలిసి అమ్మాయిని మన సబ్ రిజిస్టర్ ఆఫీస్ బ్యాక్ సైడ్ కు నిర్మానుష్యంగా ఉన్న ప్లేస్లకు తీసుకెళ్లి అమ్మాయితోని ఎలాంటి సంబంధం లేదు అని చెప్పమని చెప్పని అమ్మాయిని అడగడము. అదేవిధంగా మళ్ళొకసారి మాకు నువ్వు ఈ వీడియోలోనే బయట పెడతావు, మాతో సెక్స్లో పార్టిసిపేట్ చేయని చెప్పేసి ప్రమోద్ మరియు హరీష్ రోజా ముందే చెప్పడం జరిగింది. రోజు కూడా వారికి సహకరించింది ఆ సమయంలో. తర్వాత అమ్మాయిని లేకపోయేసరికల్లా అమ్మాయిని వాళ్ళిద్దరూ కర్రతోని కొట్టడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ ఈ విషయాన్ని బయట చెప్తుందనే ఉద్దేశంతో అమ్మాయిని అదే కారులో బలవంతంగా ఎక్కించుకొని అమ్మాయిని బయటికి రాకుండా కారు పెట్టేసి ఒక బాండ్ పేపర్ 50 రూపాయల బాండ్ పేపర్ పైన ఎలాంటి సంబంధం లేదు నాకు రోజాకు అని మామూలుకి ఏదైనా ఫ్యూచర్లో ఏం చేసుకున్నా మాకు ఎలాంటి సంబంధం లేని విషయం దాంట్లో రాయడం జరిగింది. ఈరోజు ఆ 3 నిందితుల్లో 2 నిందితుల్ని ప్రమోద్ కుమార్ను మరియు రోజాని మేము కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. వారితో విచారణ చేసి వాళ్ళు వాడినటువంటి కారును మరియు వీళ్ళు వాడినటువంటి సెల్ ఫోన్లను అన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇంకొక హరీష్ అనే వ్యక్తి మాత్రం ప్రస్తుతానికి పరారీలో ఉన్నాడు. అతన్ని కూడా త్వరలోనే పట్టుకొని న్యాయస్థానం ముందు హాజరుపరచడం జరుగుతుంది. ఇందులో 50 రూపాయల బాండ్ పేపర్ను కూడా మేము సీజ్ చేసినాము, 2 మొబైల్ను సీజ్ చేసినాము, అదేవిధంగా కార్ను కూడా సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా నేర చేత చూసుకున్నట్లయితే ప్రమోద్ కుమార్కు అతని మీద గతంలో 4 కేసులు నమోదు కాబడి ఉన్నాయి, నేర చేత కలిగి ఉన్నాడు. కాబట్టి ఇట్లాంటివి ఇక్కడ హుజూర్నగర్ టౌన్లో సైన్ చేయలేదు కాబట్టి వీళ్ళందరూ చట్టం ముందు ఆధారపరిచి తగు చర్య తీసుకోవాల్సిందిగా పంపడం జరుగుతుంది. For more videos like this, subscribe Big TV channel.